హన్మకొండలోని కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కుడా కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ భూముల వేలంపాట నిర్వహించడానికి ఏర్పాట్లు జరిగాయి. అయితే భూముల వేలంపాట ఆపాలి అంటూ కుడా కార్యాలయం ముందు బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. బీజేపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. హన్మకొండలోని కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కుడా కార్యాలయం దగ్గర ఉద్రిక్తత పరిస్థితి మనం చూస్తున్నాం. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ భూముల వేలంపాట నిర్వహించడానికి ఏర్పాట్లు జరిగాయి. అయితే భూముల వేలంపాట ఆపాలి అంటూ కుడా కార్యాలయం ముందు బీజేపీ నేతలు ఆందోళనకు దిగుతున్న దృశ్యాలు చూడొచ్చు. అయితే బీజేపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. అంతకుముందున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా భూములను లీజుకిచ్చింది, చాలా భూములను ఆక్రమించుకున్నారు. ఇక మిగిలిన భూమి ఏమైతే ఉన్నదో ఇక 2.5 ఏళ్ళు గడిచింది. ఈ 2.5 ఏళ్లలో ఏ విధంగా సంపాదించాలి, ఎట్లా సంపాదించాలనే ఒక దొంగ ఆలోచనతోని ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. దీనికి సమాధానం నాయని రాజేందర్ రెడ్డి గారు, అదేవిధంగా కూడా చైర్మన్ గారు కూడా దీనికి బాధ్యత వహించాలి. మేము చెప్తున్నాం ఒక్కటే, ఇవాళ 12,000 గజాలను ఏదైతే ఈ బాలసముద్రం సరౌండింగ్స్లో దాదాపుగా 1,20,00,30,000 రూపాయల గజం ఉంటుంది. దానిని కూడా ఇవాళ దానిలో కూడా వాళ్ళ వాటాలను కుదిరించుకొని 60,000 రూపాయలకు గజం అమ్ముతున్నారంటే ఈ విధంగా కూడా ప్రభుత్వాన్ని ముంచుకుంటూ నేను ఇంకోటి అడుగుతున్నా, ఈడ ఎమ్మెల్యేను నాయని రాజేందర్ రెడ్డిని కూడా చైర్మన్ గారిని, మరి మీరు అందరూ ఆ రోజు మీరు ఎన్నికల్లో గెలిచేటప్పుడు మేము ప్రభుత్వ భూములు అమ్మి ప్రాంతాన్ని బాగు చేస్తామని చెప్పిండ్రా? ఇవాళ ఏమన్నా అంటే మేము అభివృద్ధి చేస్తామని చెప్తా ఉన్నారు. అంటే ప్రభుత్వ భూములు అమ్మితే కానీ గడవదు. అంటే ఇట్లా ఎప్పుడైతే పార్టీలు గెలిచిన కొద్దీ ఎమ్మెల్యేలు అమ్ముకుంటా పోతే మరి ఇక్కడ ఏముంటుంది? కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తున్నాం.